రైట్, ఇక డీటెయిల్స్ లోనికి వెళితే ఛత్తీస్గఢ్ అభయారణ్యంలో మరోసారి అలజడి రేగింది. భారీ ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు ప్రాణాలను కోల్పోయారు. బీజాపూర్లో భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 12 మంది మావోయిస్టులు చనిపోయినట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. రైట్, ఇక ఛత్తీస్గఢ్ అభయారణ్యంలో మరోసారి అలజడి రేగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరగా దీంట్లో ఇప్పటి వరకు 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా అంచనాలు వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి మా కరెస్పాండెంట్ రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, చెప్పండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మరోసారి మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్యన భీకర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. దాదాపు 9 గంటల ప్రాంతం నుంచి కూడా మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్యన నేషనల్ పార్క్ సమీపంలోని వారంతా తలదాచుకున్నారన్న సమాచారం తెలుసుకున్న మా భద్రతా బలగాలు కాస్త అక్కడ చేరుకోవడంతో ఒకసారిగా మావోయిస్టులు తొలుత ఎదురుకాల్పులు చేశారు. ప్రతిగా భద్రతా బలగాలు కూడా వారిపై ఎదురుకాల్పు చేశారు. ఎదురుకాల్పుల్లో మాత్రానికి ఎదురుకాల్పుల్లో పూర్తిగా 12 మంది పైగా మావోయిస్టులు మృతి చెందినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఇంకా అదే ప్రాంతంలో కూంబింగ్ కూడా నిర్వహిస్తున్నట్టు కూడా అధికారిక వర్గాలు తెలియజేస్తున్నాయి. మరోపక్క మరికొంతమంది మావోయిస్టుల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఈ ఘటనలో దాదాపు నేషనల్ పార్క్ అటవీ ప్రాంతం సమీపంలో నిన్న తెల్లారుజామున కూడా కూంబింగ్ జరిగిన సందర్భంలో కూడా అక్కడ మావోయిస్టుల సమావేశం ఉంటారని తెలుసుకున్న భద్రతా బలగాలు కాస్త మహారాష్ట్ర సంబంధించిన C60 బెటాలియన్ తో పాటు బీజాపూర్ సంబంధించిన DRG జవాన్లు, STF జవాన్లు 3 బెటాలియన్ సంబంధించిన వాళ్ళు మూడు వైపుల నుంచి కూడా నేషనల్ పార్క్ అటవీ ప్రాంత సమీపంలో 3 వైపుల నుంచి వాళ్ళు చుట్టుముట్టిన సందర్భంలో ఎదురుకాల్పులు చేస్తున్నాయి. ఎదురుకాల్పుల్లో 12 మంది పైగా మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు కూడా ఇంకా కొంతమంది మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోపక్క ఈ మావోయిస్టులు భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లకు కూడా గాయాలైన కూడా తెలుస్తుంది. వారిద్దరిని అక్కడి నుంచి బీజాపూర్ ఏరియా ఆసుపత్రికి హెలికాప్టర్ ద్వారా తరలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. జమేమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీహరి.